బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి పర్యటనతో మునుగోడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మునుగోడు మర్రిగూడెం నుంచి బండి సంజయ్ యాదాద్రికి బయలుదేరారు. టీఆర్ఎస్ కుట్రలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ నిరసనలకు పిలుపునిచ్చారు. బీజేపీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకోవాలని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఫామ్ హౌస్ ఇష్యూలో ప్రమాణం చేద్దామని యాదాద్రికి కేసీఆర్ రావాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి పర్యటనతో మునుగోడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మునుగోడు మర్రిగూడెం నుంచి బండి సంజయ్ యాదాద్రికి బయలుదేరారు. టీఆర్ఎస్ కుట్రలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న, నిన్న మీరైతే టీఆర్ఎస్ 4 ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటూ దొరికినారు. ఆ విషయం పైన బండి సంజయ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే నిజమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలని ఆయన ఈ రోజు 9 గంటలకు డెడ్ లైన్ కూడా విధించారు. అయితే ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు, ఇటు బీజేపీ శ్రేణులు అనేవి కూడా అక్కడ పోటాపోటీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ కూడా యాదగిరిగుట్టకు బయలుదేరి వెళ్లారు. అయితే పోలీసులు మాత్రం యాదగిరిగుట్టకు అనుమతి ఇవ్వమని, ఒకవేళ వచ్చినట్లయితే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పినప్పటికీ కూడా బండి సంజయ్ మరుగుడంలో ఉన్నాడు. మరుగుడకి వెళ్ళి ఆయన యాదగిరిగుట్టకు బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో అతను యాదగిరిగుట్టకు వెళ్ళున్నారు. అక్కడ మరి అంతవరకు వెళ్ళనిస్తారా లేకుంటే పోలీసులు మధ్యలో అరెస్ట్ చేస్తారా అనేది అయితే ఇంకా సందిగ్ధంగానే. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రానివ్వమని, వస్తే నిరసనలు వ్యక్తం చేస్తామని ఇప్పటికే అక్కడ మోడీ బొమ్మ, దిష్టి బొమ్మ దహనం కూడా చేయడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ఇక్కడ మాత్రం యాదగిరిగుట్టలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొనుంది. థ్యాంక్ యూ.